కాకా, వీడికో కూతురుంది, తమ్ముడు కూడా ఉన్నాడు పలాస్పాడ్లో, పేరు ధర్మ. ఎంక్వైరీలో తెలిసింది. రాజా, చాలా దూరం ప్రయాణం చేసాం, అలసటగా ఉంది. ఎక్కడైనా ఆగుదామా? ఇంకా సేపట్లో టౌన్ వస్తుంది, అక్కడ ఆగుదాం. సరే. పర్వతాలు లోయలు ఎక్కిది కాళ్ళు పడిపోయాయి గుర్రానికి. ఈ ఊళ్ళోకి ఎవడొచ్చినా ఈ హోటల్లోనే బస్ చేస్తాట. ఖచ్చితంగా రాజాగారు కూడా ఇక్కడికే రావచ్చు. తీసుకోవాయ్, ఇవాళ అటు ఇటు తేల్చి పారేద్దాం. ఆ ఎర్రపిల్ల కూడా ఉంటుందంటావా దుబే బాబాయ్? ఆ ఎర్రపిల్ల సంగతి నువ్వు చూసుకో, రాజాగారి సంగతి నేను చూసుకుంటాదా. వాసిని సత్రకాయలా తగులుకున్నావు కదా. చెయ్యి. ఇక్కడొద్దు, ఇంకెక్కడికైనా వెళ్దాం. అక్కడ వాటర్ తప్పకుండా ఉంటుంది, వెళ్దాం ప్లీజ్. ఏ ఆగాగు. జరిగింది? ఆ బొమ్మలేంటి? మనసులో బాధ మరొకరికి చెప్పుకుంటే బరువు కాస్త తగ్గుతుంది. చెప్పు రాజా,
ఇది నువ్వు, అది నేను. మన ఇల్లు చాలా బాగుంది కదక్కా. మరి కుక్క పిల్ల సంగతి ఏంటి? ఏయ్, నువ్వు కూడా మాతోనే ఉంటావు కదూ? ఉంటావు కదా? ఏయ్ అక్క ఆగు, అక్క ఆగు. వచ్చాడు, నువ్వు ట్రీట్మెంట్ చేశావు, దానికి నీకు డైమండ్ ఇచ్చాడు. వాడు పారిపోవడానికి నువ్వు హెల్ప్ చేశావు. లేదు లేదు ఏం చెప్పాడు? మా నాన్న చెయ్యొద్దు. నా కూతుర్నే చేయొద్దు. చాలా లేతగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్. రే డాక్టర్, నువ్వు ఎంత బాధనైనా భరించగలవు, కానీ నీ కూతురు భరించలేదు. చెప్పేసేయ్. నేను నిజమే చెప్తున్నాను. వాడు గాయాలతో వచ్చాడు. ఒక డాక్టర్గా వైద్యం చేసి పంపించారు అంతే. వాడెవడో ఎక్కడికి వెళ్ళాడో నిజంగా నాకు తెలియదు. నన్ను చంపడం కాదురా, పది మందికి ప్రాణం పోసిన నా తండ్రిని, అక్కని చంపినోడు వదలను. వాడు ఏదో ఒక రోజు నా చేతుల్లోనే చేస్తాడు. అసలు వాడిని పట్టుకోవటం కోసం ఇలా ఊళ్ళు తిరుగుతూ దొంగలా మారాను, కానీ వాడు దొరకట్లేదు. పోను. వాడు మొహానికి ముసుగు వేసుకున్నాడన్నావు కదా, ఇన్నేళ్ల తర్వాత వాడిని ఎలా గుర్తుపడతావు? వాడి చేతి మీద ఉన్న కత్తిఘాటుని ఎప్పటికీ మర్చిపోలేను. వాడు ఎప్పటికైనా నా చేతుల్లోనే చేస్తాడు. వాడిని వదలను.
జాగ్రత్తగా తీసుకొచ్చాను. నా డ్యూటీ అయిపోయింది. ఉంటాను. మా బాబాయ్కి నన్ను అప్పగిస్తేనే నీ డ్యూటీ అయినట్టు. లోపలికి రా. వచ్చాక ఉండిపోమంటావేమో. నువ్వు ఉంటాను అంటే తప్పకుండా అంటాను. నువ్వు వెళ్ళే వస్తున్నా. బోను, నువ్వు ఇక్కడే ఉండు. నేను షెరీఫ్ని తీసుకొస్తాను. షరీఫ్, బ్యాంక్ మేనేజర్ ధర్మాన్ని ఎవరో చంపేశారు. ఈ విషయం నీకెలా తెలిసింది? అసలు నువ్వెవరు? తన అన్న కూతురు నేనే తీసుకొచ్చాను. ధర్మ అన్న కూతురా? అవును, ధర్మ అన్న వీరుదాద తన కూతురికి నన్ను తోడిచ్చి పంపాడు. ఇంటికి వచ్చి చూసేసరికి సరే సరే, పద వెళ్దాం. పాపం, ధర్మ చాలా మంచివాడు. అలాంటి వాడిని కత్తితో పొడిచి చంపారంటే నమ్మలేకపోతున్నాను. రాజా, ఈ మ్యాప్ నా లాకెట్లో దొరికి. ఇది ఆ మ్యాప్ ఇదే. ఎవరు నువ్వు? దొరికింది, ఇన్నాళ్లకు దొరికింది. దీని గురించే 18 సంవత్సరాలు తాపత్రయపడ్డాను. ఇదే ఆ మ్యాప్, ఇదే ఆ వజ్రాల లోయకి దారి చూపించే మ్యాప్. దీని గురించే నా జీవితంలో 18 సంవత్సరాలు వేస్ట్ చేశాను. ఇప్పుడు దొరికింది. ఎవరు ఊహించలేనంత వజ్రాలు ఉన్న చోటకి దారి చూపించే మ్యాప్ ఇప్పుడు నాకు దొరికింది. నాకు దొరికింది. దీని గురించి నా సొంత అన్నయ్యని చంపాను. ఈ మ్యాప్ కోసం ఎంతో మందిని చంపాను. ఈ ధర్మాన్ని కూడా దానికోసమే చంపావు, అవునా? అవును, ఈ అమ్మాయి మ్యాప్ వీడికి చుంటుందేమోనని వీడిని చంపాను. వీడినే కాదు, దీని బాబు ఆ కుంటి వెదవని ఏళ్ల తరబడి వెతికి వాడిని చంపాను. అన్నా, నన్ను చంపేశావా?